చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము. మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. జగదీష్ 4 రోజుల క్రితం ఆశ్రమానికి సవారీకి వెళ్ళాడు. సవారీ మాట్లాడుకున్న వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుంటే దారిలో కడప దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ సంగతి కూడా నిన్ననే తెలిసింది. పాపం జగదీష్ భార్య గుండెలు బాదుకుంటూ కడప వెళ్ళింది. కడపలో ఏ హాస్పిటల్లో ఉన్నారు తెలుసా? బాలాజీ నర్సింగ్ హోమ్ అని ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. మనం వెంటనే కడప వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, నేను పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మేడం. మన కడప దగ్గర యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఎక్కడ ఉన్నారు? 1 minute సార్. పైన 5వ నంబర్ రూమ్ లో ఉన్నారు సార్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఇతని పేరు జగదీష్ కాదు? అవునండి. ఈయనతో పాటు యాక్సిడెంట్ అయినా ఆయన ఎక్కడున్నారు? మీరెవరమ్మా? ఆయన భార్యను. అమ్మా, మీ ఆయన్ని తీసుకెళ్ళటం వల్ల మా ఆయన ప్రాణాలకే ముప్పు వచ్చింది. చూడమ్మా, మా ఆయన పరిస్థితి చూడు. ఇప్పటికే 1 లక్ష ఖర్చు పెట్టాను. ఇంకా ఎంత ఖర్చు పెట్టాలో తెలీదు. నా పసుపు కుంకాలు నాకు దక్కుతాయో లేదో తెలీదు. దేవుడా, నువ్వే మా ఆయన్ని కాపాడాలి. నువ్వే మా ఆయన్ని కాపాడాలి. అయ్యో సిస్టర్, ఇతనితో పాటు ఇంకో పేషెంట్ ఉండాలి. ఎక్కడ? యాక్సిడెంట్ అయిన పేషెంట్లో ఈయనొక్కరే మా దగ్గర ఉన్నారు. రెండో పేషెంట్ తాలూకు వాళ్ళు ఎవరు రానందువల్ల నిన్నే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించాం. మేడం, మనం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం. నేను పంజాగుట్ట ఇన్స్పెక్టర్ని. కడప యాక్సిడెంట్ పేషెంట్ ఎక్కడున్నారు? జనరల్ వార్డులో ఉన్నారు, వెళ్ళండి. పదండి.
దేవుడా ఏమండి? అమ్మా శాంతి, అన్నయ్య చూడన్నయ్య, ఆయన మాట చూడన్నయ్యా. ఎందుక ఇంతకాలం ఆయన అజ్ఞాతవాసంలో ఉంచాం? చెప్పన్నయ్యా, చెప్పన్నయ్యా. ఏమండి? ఎవరికి ఏ అన్యాయం చేయని మీక ఈ పరిస్థితి? దేవుడా ఏమండి? ఏమ్మా ఏంటిది? ఈ ఏడుపులు పెడబొబ్బలేంటి? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? డాక్టర్, ఈవిడ పేషెంట్ భార్య. ఏమండి? చూడమ్మా, పేషెంట్ పరిస్థితి ఏం బాగలేదు, సీరియస్ కండిషన్. ఇమీడియట్ గా మీ ఆయన ముఖానికి ఆపరేషన్ చేయించాలి. అది కూడా చాలా రిస్క్ తో కూడిన ఆపరేషన్. ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్సే ఆపరేషన్ చేయాలి. ఇక్కడ మా గవర్నమెంట్ హాస్పిటల్లో అలాంటి డాక్టర్లు లేరు, ఎక్విప్మెంట్స్ లేవు. మేము ఇక్కడ పేషెంట్ ప్రాణాలు కాపాడగలిగాం. ఇప్పుడు మీరు అర్జెంటుగా ఈ పేషెంట్ని ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించి తగిన ట్రీట్మెంట్ ఇప్పించండి. చూడమ్మా, మీరు ఆలోచించే లాభం లేదు. డిశ్చార్జ్ చేయించి అంబులెన్స్ అరేంజ్ చేస్తాను, మిగతాది మీరు చూసుకోండి.
మేడం కొంచెం వెయిట్ చేయండి, తీసుకురండి. అన్నయ్య డాక్టర్ గారు, యాక్సిడెంట్ అయ్యి ఎన్నాళ్ళయింది? 2 రోజులైందండి. యాక్సిడెంట్ అయ్యి 2 రోజులైనా ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? మాకు వెంటనే తెలియలేదు డాక్టర్. సరైన ఇన్ఫర్మేషన్ లేక మేము తెలుసుకోవడం కూడా లేట్ అయింది. కడప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరిపించారు. పేషెంట్కి చేయాల్సింది సర్జరీ, అది వెంటనే చేయాలి, లేదంటే ఫేస్ పనికిరాదు. అది కూడా ఆపరేషన్ చేసినా కూడా 100% సక్సెస్ అవుతుందని చెప్పలేము. 99% సక్సెస్ కావచ్చు, 1% కాకపోవచ్చు. పేషెంట్ ఫేస్ కండిషన్ అలా ఉంది. సర్జరీ చేయండి డాక్టర్. చాలా ఖర్చు అవుతుందమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. 15 లక్షలు డిపాజిట్ చేయాలి. అలాగే, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను వెంటనే వెళ్ళి త్వరగా తీసుకొస్తాను. వెళ్ళండి. అమ్మా శాంతి, ఉన్న పడంగా 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలవమ్మా? తల తాకట్టు పెట్టైనా సరే తీసుకురాక తప్పదన్నయ్యా. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సెడ్జీ, సెడ్జీ, నమస్కారం సెడ్జీ. ఓ శాంతాదేవి మేడం గారా? అయ్యే మేడం, అయ్యే బయటికి. తీరిగా కూర్చుని మాట్లాడే టైం లేదు సెడ్జీ. నాకు అర్జెంటుగా 15 లక్షలు కావాలి. 15 లక్షలా? అవును. లేదు వీలు కాదు అనుకుంటా. మీరే ఏదో విధంగా సర్దుబాటు చేయాలి. మీరు ఇస్తారన్న నమ్మకంతోనే వచ్చాను. ఎంతో అవసరం లేకపోతే గాని మీరు ఇలా రారు అని మాకు తెలుసు మేడం. కానీ ఇప్పటికిప్పుడు 15 లక్షలు కావాలి అంటున్నారు. అంత పెద్ద అమౌంట్ నోటి మాట మీద ఎలా ఇమ్మంటారు మేడం? ధర్మారావు గారు కానీ లేదా మీ కొడుకుల్లో ఎవరన్నా కానీ సంతకం చేస్తే మేము ఇస్తాం. నేను ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోకండి. ప్రస్తుతం మీ కన్స్ట్రక్షన్ బిజినెస్ క్లోజు అయింది. ఫైనాన్స్ బిజినెస్ కూడా అంత బాగాలేదు. మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ మా దగ్గరికి ఫైనాన్స్కి వచ్చారంటే ఆలోచించండి. సేట్జీ, వివరాలు చెప్పేంత టైం లేదు. ఏదో విధంగా నాకు మీరు ఈ సహాయం చేయాలి ప్లీజ్. అచ్చా, అయితే ఒక పని చేయండి. మీది ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మాకు ఇస్తే మేము 15 లక్షలు వెంటనే ఇస్తాం. మీరు డబ్బు రెడీ చేసి ఉంచండి, నేను ఇప్పుడే వస్తాను. డ్రైవర్, ఇటు పని.
ఏమిటే హడావుడిగా వచ్చి హడావుడిగా వెళ్ళిపోతున్నావు? ఏమిటా కంగారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు ఏమిటే? తొందరగా పోనీ. బామ్మా, అత్తయ్య గారు వచ్చినట్టున్నారు. మావయ్య గారిని తీసుకురాలేదా? లేదు, ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పకుండా కంగారుగా వెళ్ళిపోతుంది. ఎందుకంత కంగారో ఏమిటో అర్థం కావట్లేదు. సెడ్జీ, ఆ, సెడ్జీ. అయ్యి, అయ్యి. మీరు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. ఇది మా ఇంటి డాక్యుమెంట్స్. మా ఇల్లు ఎంత వాల్యూ చేస్తుందో మీకు తెలుసు. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నాకు 15 లక్షలు ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండండి. ఒక్కసారి లెక్క చూసుకోండి అమ్మా. మీ మీద నాకు నమ్మకం ఉంది. చాలా థ్యాంక్స్ అండి. డాక్టర్ గారు, మీరు అడిగిన అమౌంట్ తెచ్చారా? మీరు రిసెప్షన్లో పే చేసేయండి, నేను వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మంచిది.